దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు అద్వితీయ శుభనామంలో మీకు వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ విధంగా మరి ఒకసారి దేవుని వాక్యంను మీతో షేర్ చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ కృపగల సమయం కొరకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడాలని మనం కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. దేవా, కొద్ది సమయము మీ జీవవాక్కులను మేము ధ్యానించుచుండగా ప్రభువా, మాతో మీ సన్నిధి నుంచండి, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాకు నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఈరోజు మన అంశము ప్రార్థన, విశ్వాసము, ప్రేయర్ అండ్ ఫెయిత్. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రార్థన, మనం ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతినిత్యము దేవునికి మనము విన్నపాలు తెలియచేస్తూ ఉంటాం. ప్రతినిత్యము దేవునితో మన అవసరతలు చెప్పుకుంటూ ఉంటాం. ఏమాత్రము దేవుని యందు నమ్మకం ఉంచి భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వారు క్రైస్తవ జీవితాన్ని మంచిగా జీవిస్తున్న వారు తప్పనిసరిగా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారు. క్రైస్తవుల్లో అనేక మంది ఈరోజు ప్రార్థన అనుభవము లేనటువంటి వారు కూడా ఉన్నారు. కొంతమంది బహు ప్రార్థనా పరులుగా ఉన్నారు. కొంతమంది జీవితాల్లో ప్రార్థన లేమి చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన అంశం, ప్రాథమిక అంశం. ప్రార్థన చేయని క్రైస్తవుడే కాదు. ప్రార్థన చేసేవారే దేవుని బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. కాబట్టి మనము ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. మనమందరం ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థనలో 2 రకాలు ఉంటాయి. ఒకటి విశ్వాస సహితమైన ప్రార్థన, రెండవది విశ్వాసం లేని ప్రార్థన. ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మనం విశ్వాసం ఉంచం, దేవుని యందు విశ్వాసం ఉంచము. మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం, యేసు నామంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. మన విన్నపాలు, మన అవసరతలు, మన సమస్యలు ఇవన్నీ దేవునికి చెప్పుకుంటూ ఉంటాం, దేవునికి తెలియచేసుకుంటూ ఉంటాం. ప్రార్థన అంటే అదేదో మనకి గంభీరమైనటువంటిది కాదు. దేవునితో నెరీదిగా మాట్లాడటం, ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా సంభాషణలాగా మనం దేవునితో మాట్లాడటమే ప్రార్థన. ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఊపిరి లాంటిది. మనం అనునిత్యము ఏ విధముగా ఊపిరి పీలుస్తూ ఉంటామో అదే విధముగా క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి లాంటి, శ్వాసక్రియ లాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థించేటప్పుడు ముఖ్యముగా మనం విశ్వాసముతో ప్రార్థన చేయాలి. యేసయ్య చెప్తూ ఉన్నారు, మీరు విశ్వాసంతో ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నారు. అడగండి, అడిగిన వాటిని పొందుకొని ఉన్నామని నమ్మమంటూ ఉన్నారు. విశ్వాసం లేని ప్రార్థన మనకి మంచి ఫలితాలనివ్వదు. దేవునితో మనం ఎన్నో విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని మనం పొందుకుంటూ ఉంటాము, కొన్ని మనము పొందుకోలేక వాటి నిమిత్తమై నిరాశపడుతూ ఉంటాం.
ఎప్పుడు మన ప్రార్థన మంచి ఫలితాన్ని ఇస్తుందంటే, మన ప్రార్థనకి దేవుడు మంచి జవాబు ఎప్పుడు ఇస్తాడంటే, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు. ప్రార్థనకి మనం విశ్వాసాన్ని జోడించాలి. ప్రార్థనతో విశ్వాసాన్ని కలపాలి. ఆ విధముగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి కార్యములు జరిగిస్తాడు. నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, చాలా ప్రార్థనాపరుణ్ణి, కానీ నా ప్రార్థనకు దేవుడు జవాబులు ఇవ్వట్లేదని చాలామంది విచారపడుతూ ఉంటారు. నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, కానీ నేను జవాబు పొందుకోలేకపోతున్నాను, నేను అడిగింది దేవుని దగ్గర నుండి పొందుకోలేకపోతున్నానని విచారపడుతూ ఉంటారు. మనం అందరం చాలామంది జీవితాల్లో, మన అనుదిన జీవితాల్లో ఈ సమస్య ఎదురవుతూనే ఉంటుంది. నాకు, మీకు, అందరికి కూడా. అనేక సార్లు మనము విశ్వాసముతో చేయవలసిన ప్రార్థన అవిశ్వాసంతో చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తాము కానీ విశ్వాసం ఉంచం. పేతురుని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. సంఖ్యలు బంధించబడినటువంటి సంఖ్యలు తెగిపోయినాయి. పేతురు చెరసాలలో నుండి విడుదలయ్యాడు. ఒక గృహానికి వెళ్ళినట్లు మనం చూస్తాం. అక్కడ ఒక చిన్న బిడ్డ తలుపు దగ్గరికి వచ్చి పేతురు వచ్చాడని చెప్పినప్పుడు వారు విశ్వసించలేదు. పేతురు రావటం ఏంటి, జైల్లో ఉన్నాడు, వారు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? పేతురు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. కానీ వారు విశ్వసించలేదు. మన ప్రార్థనలు అనేక సార్లు ఆ విధముగానే ఉంటాయి. ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దేవుని యందు విశ్వాసం ఉంచం. నా యందు విశ్వాసం ఉంచుడి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. యేసయ్య చెప్తూ ఉన్నారు, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మనం ప్రార్థన చేసేటప్పుడు ముఖ్యంగా మనం గమనించవలసిన విషయము విశ్వాసంతో ప్రార్థన చేయటం. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన అనుభవం ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ ప్రార్థనకు జవాబులు వస్తున్నాయా? జవాబులు రావట్లేదని నిరాశపడుతున్నావా? అనేక సార్లు నువ్వు కృంగిపోతూ ఉంటావు. నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను, నేను ఎంతగానో దేవుడిని అడుగుతున్నాను, కానీ దేవుడు నాకు జవాబు ఇవ్వటం లేదు, దేవుడు నా కార్యములు నెరవేర్చటం లేదు అని మనము దిగులు పడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే విశ్వాసంతో ప్రార్థన చేయమంటున్నారు. అనేక మంది భక్తాగ్రేసరులు విశ్వాసంతో ప్రార్థన చేసి వారు అడిగిన వాటినన్నిటినీ దేవుని యొద్ద నుండి పొందుకున్నారు. మనం ప్రార్థించేటప్పుడే దేవుడు ఇది నాకు అనుగ్రహిస్తున్నాడని నమ్మి ప్రార్థన చేయమని యేసయ్య చెప్తూ ఉన్నారు. అనేక సార్లు యేసుక్రీస్తు వారు శిష్యులను గద్దించారు, వారి అల్ప విశ్వాసమును గద్దించారు. వారు విశ్వాసం లేని వారుగా యేసయ్య వారిని బట్టి తెలుసుకున్నారు. వారి విశ్వాసం లేని వారుగా యేసయ్య గ్రహించుకున్నారు. మన ప్రార్థన కూడా విశ్వాస సహితమైన ప్రార్థనగా ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని దేవుని వాక్యంలో ఉంది. మనం బలముగా ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి. విశ్వాసమును దేవుడు గమనిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన వెంటనే మనకు జవాబు రాకపోవచ్చు, డిలే అవుతూ ఉంటుంది. ఆ డిలే అవటానికి కారణము దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మన ప్రార్థనా జీవితాన్ని, మన ఓర్పును, మన సహనాన్ని, మన పట్టుదలని దేవుడు గమనిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటారు, పరీక్షిస్తూ ఉంటారు.
అబ్రహామును పరిశోధించినట్లు మనల్ని కూడా పరిశోధిస్తూ ఉంటారు. కాబట్టి జవాబులు రావాలి అంటే, ఆలస్యమైనా కానీ మనం కృప పొందుకోవాలి అంటే, మనలో విశ్వాసం అనే ఒక మంచి సుగుణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు విశ్వాసంతో రావాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ఈ దినము నుండి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయి. ఎటువంటి విశ్వాసం అంటే అచంచలమైన విశ్వాసం. మనం కొండల్ని కదిలించలేం. కొండలను కదిలించగలిగిన శక్తి దేవునికి ఉంది. కానీ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి దేవుడు కదిలించబడతాడు. నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క మెండైన దీవెనలు, మెండైన ఆశీర్వాదాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో అనుభవిద్దాం. దేవుడు ఆ విధమైన విశ్వాసమును మనకు అనుగ్రహించి మనం విశ్వాస సహితమైన ప్రార్థన చేసి దేవుని యొక్క దీవెనలను పొందుదుము గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు ప్రభువా. విశ్వాసంతో ప్రార్థన చేయమంటున్నారు నాయన. ఇంకా మేము అనేక సార్లు అవిశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాము అని గ్రహించుకోవటానికి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని మరొకసారి మీరు దర్శించి మాలో గొప్ప విశ్వాసం, అధిక విశ్వాసం కలుగచేసి మేము అడిగిన వాటినెల్లా నీ దగ్గర నుండి పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.